రైట్ రైట్ వన్ బై వన్ మాట్లాడుతుంది సార్. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో అందరికీ అట్లానే 90 ప్రశ్న నమస్కారాలు. సో గన్నవరంలో వివాదం ముదురుతుంది. సో మొత్తానికి మీ పార్టీ హ్యాండ్ ఏం లేదుగా, బసవరాజు పుట్లూరు బసవరాజు గారి సంబంధించి ఎందుకు సార్ ఇక్కడ ప్రపంచంలో ఏం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంట కడతారు కాబట్టి దీన్ని కూడా వెనకాల ఉన్నారంటే అయిపోయింది సింపుల్ గా. జగన్ గారితో ఉన్నారనేది ఇప్పుడు వస్తున్నటువంటి వెంకటరావు కూడా మొన్నటిదాకా జగన్ గారితోనే ఉన్నాడు. ఏం చేద్దాం మరి. ఓకే, యార్లగడ్డ వెంకటరావు కూడా ఎమ్మెల్యేగా జగన్ గారితోనే ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా 4.5 సంవత్సరాలు దాదాపు జగన్ గారితోనే ఉన్నాడు. మరి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళ కూటమి ఎలా ఉందంటానికి ఇది ఒకటే నిదర్శనం కాదు. ఇక్కడ 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే వాటాల విషయంలో ఒకటి ఏది నువ్వు ఇప్పుడు ఈరోజు 3 పార్టీల కూటమిలో ఒకళ్ళకొకరికి షేర్లు దగ్గర ఒకటి, తెలుగుదేశంలో నువ్వే సంపాదించుకున్నావు మాకివ్వట్లేదని ఇంకొకటి, లేదా పదవుల విషయంలో నవ్వాలి. ఈ 2 అంశాల్లో ఉంటాయి విభేదాలు. ఇప్పుడు మీరున్న మొన్న బొజ్జల సుధీర్ రెడ్డి ఇష్యూ మీద ఏదైతే జనసేన నాయకుడు శ్రీకాళహస్తి, అతని పేరేదో నాకు ఐడియా లేదు, సో అతను ఏదో పోస్ట్ పెట్టాడని చెప్పి అతని మీద ఆల్రెడీ కేసు పెట్టారు ఇదే కూటమిలో ఉన్నవాడు. మొన్నటికి మనం నెల్లూరులో మనం చూసాం. నెల్లూరులో డైరెక్ట్ గా మంత్రి నారాయణ గారే మాట్లాడినటువంటిది, వర్మని మేము 0 చేసాం అన్నాడు. మీకు గుర్తుందో లేదు, పిఠాపురం వర్మని మేము 0 చేసి పడేసాం అని చెప్పాడు. కూటమిలో ఒక్కోసారి తప్పదు, సింగిల్ గా అదేంటి ఇండిపెండెంట్ గా 50,000 మెజార్టీ తెచ్చుకున్న వర్మని 0 చేసాం అన్నాడు. అంటే తెలుగుదేశం వాళ్ళని 0 చేసుకుంటున్నారని సాక్షాత్ వాళ్ళ మంత్రే మాట్లాడాడు. మీకు హ్యాపీగా ఏమండి, మీకు హ్యాపీగా సార్ అంటున్నా. సరే హ్యాపీయా దాని గురించి కాకపోతే వాళ్ళు చెప్పాలంటే ఇప్పుడు సహజంగా ఎట్లా ఉంటది, పొలిటికల్ లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర విభేదాలు ఉన్నప్పుడు అవతల పార్టీకి సంతోషిస్తుంది. దాంట్లో కాదనేది మా దగ్గర విభేదాలు వచ్చినట్టు వాళ్ళు సంతోషించరా? మా హ్యాపీయే దీని అని కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంశాన్ని మనం ఈ రోజు అనలైజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితి వాళ్ళు ఎలా ఉందంటానికి తెలుగుదేశం పార్టీ వీరయ్య చౌదరిని ఎవరు చంపారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారు. అలానే ఎక్కడైతే మాచర్లలో 2 జంట హత్యలు జరిగినాయి, ఎవరు చంపారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారు. దానికి ఇట్లానే కర్నూలులో ఒకటి జరిగింది ఇన్సిడెంట్, ఎవరు చంపారు? వాళ్ళే చంపుకుంటున్నారు. లేదా జనసేనాల్ని తెలుగుదేశం వాళ్ళు కొట్టడమో, లేదంటే తెలుగుదేశం వాళ్ళు చంపుకోవటమో, ఇంకా ప్రతిసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద అటాకులు జరుగుతా ఉంటే ఇది కామన్ అనుకోండి, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ నేనంటుంది దీనికి సంబంధించి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత గొడవల్ని వాళ్ళు చర్చించుకోవాల్సిన అంశం, దాని గురించి ఏదో మేము పెద్దగా చెప్పాల్సిన అంశం లేదు. కానీ ఇక్కడ ఎట్లా వస్తుందంటే మీరు అన్నారు ఇందా చంద్రబాబు నాయుడు గారు ఏదో కార్యకర్తల్ని కష్టపడిన నాయకులకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి, మరి కామెడీగా లేదా? పాదసారథి ఎప్పుడు వచ్చాడండి పార్టీలో? పెనమలూరు పాదసారథి ఎప్పుడు వచ్చాడండి? ఎప్పుడు వచ్చాడు పార్టీలో? కాదు పదవి కొట్టారా లేదనేది ఇంపార్టెంట్. అదే సార్, మంత్రి పదవి ఇచ్చారు. అట్లానే సుభాష్ ఎప్పుడు వచ్చాడు? వాసంశెట్టి సుభాష్ ఎన్నికలకు వీళ్ళందరూ 4-5 నెలల ముందో లేదా 2-3 నెలల ముందు వచ్చిన వాళ్ళే కదా. సుభాష్ కావచ్చు, లేదంటే మీరు అన్న డీల్ కావచ్చు, అతను మన కడప జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, అతను ఎప్పుడు వచ్చాడు? రాంప్రసాద్ రెడ్డి, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో పని